నోబెల్ పురస్కారం ఆయనకే ఇవ్వాలని ఒకరు, నోబెల్ పురస్కారం తనకే కావాలని మరొకరు. నోబెల్ పురస్కారానికి ఆయనే అర్హుడు ఒకరంటే ఆయన నాకెందుకు ఇస్తారులే అని మరొకరి నిట్టూర్పులు. ఇంతకీ వీళ్ళు ఎవరు అనుకుంటున్నారా? ఒకరేమో పాకిస్తాన్ అధినేత, మరొకరేమో అమెరికా సారథి. ట్రంప్ని 2026 నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేశారు పాకిస్తాన్ అధినేత. భారత్ పాకిస్తాన్ల మధ్య ఘర్షణల నివారణలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ట్రంప్ భేటీ తర్వాత ఈ ప్రకటన వెలువడింది. పాక్ ట్వీట్ తర్వాత అమెరికా అధ్యక్షుడు స్పందించారు. భారత్ పాక్ కాల్పుల విరమణ తన గొప్పే అంటున్నారు ట్రంప్. మళ్ళీ అదే మాట, భారత్ పాక్ మధ్య యుద్ధం ఆపింది నేనే అంటున్నారు. అయినా తనకు నోబెల్ పురస్కారం దక్కదని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పాక్ ప్రభుత్వం 2026 నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరుని ప్రతిపాదించడం, రేపు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పులు ఆగితే అందుకు క్రెడిట్ తీసుకుంటున్న ట్రంప్ తన బుద్ధి మార్చుకోవడం లేదు. కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని మొన్న ఈ మధ్య ట్రంప్తో చేసిన ఫోన్ కాల్లో ప్రధాని మోదీ కుండబద్దలు కొట్టారు. పైగా జమ్మూ కాశ్మీర్ అంశంలో ఎవరి జోక్యం అవసరం లేదని ఆయన మరోసారి చెప్పారు. అయితే ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేసిన తర్వాత ట్రంప్ కొంత తగ్గారు. కాల్పుల విరమణలో తన పాత్ర లేదని చెప్పారు. కానీ ఇంతలోనే మళ్ళీ ఆయన మనసు మారింది, స్వరము మారింది. తన పాత ఆలోచన మారలేదని చాటుకున్నారు. భారత్ మధ్య యుద్ధం ఆపింది తానే అని, అయినప్పటికీ తనకు నోబెల్ పురస్కారం దక్కదని అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ కూడా తన బుద్ధి మార్చుకోలేదు. కశ్మీర్ విషయంలో అనుచితంగా మాట్లాడుతున్న ట్రంప్ మీద పాకిస్తాన్ ప్రేమ ఒలకబోసింది. ఆయనకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాల్సిందే అంటూ విచిత్రంగా సిఫారసు చేసింది. పాక్ సిఫారసు చూసిన తర్వాత ట్రంప్ మనసు బుద్ధి రెండూ మారాయి. ఇటు పాకిస్తాన్ ట్రంప్ ఆడుతున్న వింత నాటకాన్ని చూసి జనం విస్తుపోతున్నారు.